హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు వీడియోలో నేనైతే సూపర్ అప్లికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. గైస్, ఈ అప్లికేషన్లో మనం 1 రిఫర్కి వచ్చేసి మనకి 50 నుంచి 60 రూపీస్ అయితే వస్తుంది. గైస్, ఈ అప్లికేషన్లో ఈ యాప్లో మనం ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా మనీ అనేది ఏం చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అయితే చెప్తున్నాను. గైస్, ఈ అప్లికేషన్లో మనం మనీ ఏం చేసుకోవాలంటే మనకి పాన్ కార్డ్, అదేవిధంగా ఆధార్ కార్డ్ మొత్తం అయితే మీరైతే దీంట్లో అయితే ఫిలప్ చేయాలి. గైస్, ఎందుకంటే ఈ అప్లికేషన్ అయిన తర్వాత మనం కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. గైస్, కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి మనకి పాన్ కార్డ్ అయితే అవసరం అవుతుంది. అదేవిధంగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి కంపల్సరీ. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటేనే ఈ వీడియో అయితే చూడండి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, ఎందుకంటే మనీ ఏం చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఈ అప్లికేషన్ నుంచి మనీ ఏం చూసుకోవాలనుకుంటే కనుక మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అయితే దగ్గర పెట్టుకోండి. నేనైతే ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ అయితే వీడియోలో చెప్తాను. గైస్, ఓకే గైస్, వీడియో వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్, ఓకే గైస్, ఈ యాప్ లింక్ వచ్చేసి నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోగానే మనకి అప్లికేషన్ అయితే పూర్తిగా ఫస్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి, మీరు ఇక్కడ చూడండి, క్యాన్ స్విచ్ కూవర్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి మన ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ ఇచ్చేయగానే మనకి మన మొబైల్ నెంబర్కి, మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే చేసుకుంటుంది. కనెక్ట్ చేసుకోగానే ఇక్కడ యారో మార్క్ని అయితే మీరు క్లిక్ ఇచ్చేయచ్చు. క్లిక్ ఇవ్వగానే మనకి ఈ అప్లికేషన్ అయితే నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తే ఇక్కడ వచ్చేసి మనకి 4 డిజిట్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే గైస్, ఇప్పుడు మన గూగుల్ పే కానీ దేనికైనా పాస్వర్డ్ పెట్టుకుంటాం. ఆ విధంగా సెక్యూర్ అప్లికేషన్ ఇది, అందుకని పాస్వర్డ్ అయితే అడుగుతుంది. నేనైతే పాస్వర్డ్ ఇస్తున్నాను. మళ్ళీ 2 టైమ్స్ అయితే ఇవ్వాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ 2 టైమ్స్ అయితే ఇవ్వాలి. నేను 1 టైం ఇచ్చాను, ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లికేషన్ లాగిన్ అయ్యాను కాబట్టి ప్రాసెస్ అయితే సేమ్ ఇంతే ఉంటుంది. గైస్, ఫస్ట్ మనం రాగానే చేయాల్సింది ఏం లేదు. గైస్, ఇక్కడ సెట్టింగ్స్లో అయితే వెళ్ళండి. ఇక్కడ పైన వచ్చేసి నా పేరు ఇక్కడ చూపిస్తున్నాడు వానాథ్ కోటేశ్వరరావు. ఇక్కడ వచ్చేసి మనకి కేవైసీ నాట్ కంప్లీట్ ఉంటుంది. ఇక్కడ మనం కేవైసీ కంప్లీట్ చేసుకోవాలంటే ఇక్కడ మన ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. గైస్, బేసిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత పాన్ కార్డ్ వెరిఫికేషన్ తర్వాత ఇక్కడ ఐడెంటిటీ కార్డ్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. బేసిక్ వెరిఫికేషన్ అంటే ఏం లేదు గైస్, మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ క్లాస్, అది అయితే సింపుల్గా మీకు తెలిసే ఉంటుంది కాబట్టి బేసిక్ వెరిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ వెరిఫికేషన్. ఏం లేదు గైస్, ఇక్కడ పాన్ కార్డ్లో వెళ్ళిపోతే మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫోటో తీయమంటుంది. ఫోటో తీసేయండి. ఫోటో తీసి సబ్మిట్ కొట్టేస్తే మనకి అయిపోతుంది. గైస్, ఇక్కడికి వచ్చేసి ఐడెంటిటీ కార్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఈ 3 ఆప్షన్లో ఏ అప్లికేషన్ ఏది ఉన్నా కానీ మీరు అనేది కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. గైస్, కేవైసీ కంప్లీట్ చేసుకున్నాగానే మనకి అనేది ఫస్ట్ జాయినింగ్ బోనస్కి మనకైతే 50 రూపీస్ అయితే వస్తుంది. గైస్, కేవైసీ కంప్లీట్ చేసుకోవడం వల్ల ఇంకోటి 10 రూపీస్ అయితే మనకి వస్తుంది. గైస్, కేవైసీ కంప్లీట్ చేసుకోగానే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. మనీ అనేది అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి రివార్డ్ ఆప్షన్ మీద క్లిక్ వెళ్తే రివార్డ్ ఆప్షన్ ఇన్వైట్ ఫ్రెండ్, ప్రతి ఒక్క ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తే మనకి 50 రూపీస్ అయితే వస్తుంది. గైస్, సెల్ఫ్ ఇన్కమ్ అయితే లేదు ఈ అప్లికేషన్లో. 10 రిఫరల్స్ అయిన ఫాలోడ్ 48 అవర్స్ అంటే మనకి అప్లికేషన్ మన ఫ్రెండ్ రిఫర్ చేసిన తర్వాత 48 అవర్స్ అనేది కంటిన్యూ చేసి మనకైనా 50 రూపీస్ అయితే వస్తుంది. 50 రూపీస్ తర్వాత మనకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. గైస్, ఇక్కడ చూడండి, స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. నాకైతే అన్లాక్ కాలేదు స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. స్క్రాచ్ కార్డు అదేవిధంగా స్క్రాచ్ కార్డులో ఎంత వచ్చినా ఒక 10 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు అయితే రావచ్చు. అదేవిధంగా 50 రూపీస్ ఒక మెంబర్ని మనం రిఫర్ చేస్తే కనుక మనకి 60 రూపీస్ దాకా అయితే మనీ అనేది వస్తుంది. గైస్, మనీ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం క్రిప్టో కరెన్సీ బేస్డ్ యాప్ గైస్ ఇది. ఇక్కడ మన హిస్టరీ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ రిసీవ్డ్ బీటీసీ 5 బీటీసీ అయితే నాకు రిసీవ్డ్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేనైతే మేగా ఇప్పుడు నాకు 60 రూపీస్ అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనం కేవైసీ కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ మన వ్యాలెట్ అయితే అన్లాక్ అవుతుంది. గైస్, ఇక్కడ మనం బిట్కాయిన్ బై చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి బిట్కాయిన్ మన అమౌంట్ ఎంత ఉందో అక్కడ నుంచి అయితే మనం బై అయితే చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు, మనం రిఫరల్ ఇన్కమ్ నుంచి మనది ఏం చేసుకోవచ్చు. గైస్, ఇదంతా బాగానే ఉంది.
ఇప్పుడు విత్డ్రా ఆప్షన్ ఏ విధంగా అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి సెట్టింగ్ ఆప్షన్స్ అయితే ఉంది కదా, ఇక్కడ చూసుకుంటే మనకి సెట్టింగ్స్ మీద అయితే ఒకసారి వెళ్ళండి. ఇక్కడైతే ఫస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసి సేవింగ్స్ కరెంట్ అకౌంట్ అనేది ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చేయగానే ఇక్కడ వస్తే మనకి ఇక్కడ మళ్ళీ హోమ్ రివార్డ్ బాక్స్ మీదకి వెళ్ళండి. రివార్డ్ బాక్స్ మీదకి వెళ్తే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకి 60 రూపీస్ అయితే ఉంది కదా, 60 రూపీస్ మీద అయితే ఒకసారి క్లిక్ ఇవ్వండి. 60 రూపీస్ ఉంది కదా, సారీ గైస్, ఇక్కడ ఇండియన్ రూపీ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మనకి నో పాస్ట్ ట్రాన్సాక్షన్స్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి అవైలబుల్ బ్యాలెన్స్ అయితే ఇప్పుడు ఎంత ఉందంటే మనకి ఇక్కడ అన్లాక్ వ్యాలెట్ విత్డ్రా అయితే మీద ఒకసారి నేను క్లిక్ ఇస్తాను. ఇక్కడ చూడండి, అన్లాక్ ది ప్రెషన్ క్రిప్టో కరెన్సీ చూసుకోవచ్చు గాయస్. ఇక్కడ మనకి కేవైసీ కంప్లీట్ చేస్తే కనుక మనకి అన్లాక్ అయితే అవుతుంది. అన్లాక్ అవ్వగానే గాయస్ నేను చెప్తాను, ఏం లేదు గాయస్, ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ ఉంది కదా, అది ఫస్ట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనకి 100 రూపీస్ వస్తుంది కదా, 100 రూపీస్తో మినిమం విత్డ్రా వచ్చి 100 రూపీస్ గాయస్. మనకి 100 రూపీస్నే మనం ఇండియా కరెన్సీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అన్లాక్ వ్యాలెట్ ఉంది కదా, దీని మీద 100 రూపీస్ అయితే క్లిక్ చేసి విత్డ్రా ఇవ్వండి. అది ఇండియన్ రూపీస్లోకి వచ్చేస్తుంది. ఇండియన్ రూపీస్లోకి రాగానే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు గాయస్, ఫస్ట్ మనకి ఎంత అయితే ఉంది, ఇక్కడ మన అవైలబుల్గా అయితే బిట్ కాయిన్ ఎంత ఉంది, ఇక్కడ మనం ఫస్ట్ అయితే సేల్ చేద్దాం గాయస్. మనకి 0. ఎంతో అయితే ఉంది. ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనం మనీ అనేది ఇప్పుడు మనకి క్రిప్టో కరెన్సీలో అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి 0.0059 BTC అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఇప్పుడు అయితే నేను 0.0059 BTC అయితే ఉంది. ఇక్కడ నేను సేల్ అయ్యింది. ఇక్కడ చూసుకుంటే ఏమో 0.8 అంటే మనకి 100 రూపీస్ అయితే మనకి అవుతుంది గాయస్. ఇక్కడ నేను చెప్పిన ప్రాసెస్ అయితే మీరైతే సేమ్ అయితే ఈ విధంగా అయితే చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇండియన్ రూపీ అయితే ఉంది కదా, దీంట్లోకి అయితే మనకు మనీ అనేది వచ్చేస్తుంది. మనీ వచ్చేసిన తర్వాత మనం ఆటోమేటిక్గా అయితే 100 రూపీస్ అనేది మనీ అనేది విత్డ్రా అయితే చేసుకోవచ్చు గాయస్. ఓకే గాయస్, నేనైతే వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అర్థమైతే మన ఛానల్ వీడియోని షేర్ చేసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.